కండిషన్లో నేను గెలవాలి. నీ హానెస్టీకి నువ్వు డెఫినెట్ గా గెలుస్తావు ప్రేమ్. ఆ నమ్మకంతోటే 50 lakhs ఇన్వెస్టర్స్ నుంచి తీసుకుని దిగాను పల్లవి. అసలు ఏం పెట్టాలనుకుంటున్నావు? ట్రెడిషనల్ డిజైన్ వేర్ పల్లవి. ప్రేమ్ బాబు మంచి మంచి డిజైన్స్ చేశారండి. మీరు వాటిని చూస్తే చప్పట్లు కొట్టేస్తారు. చూస్తాను, షూర్ గా క్లాప్స్ కొడతాను. ఎవరు? తను 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 ఆ, తనే ఎవరు? చామంతి. ఓకే, నేమ్ చామంతి. తర్వాత ఏమవుతుంది నీకని అడుగుతున్నా. నేను ప్రేమ్ బాబు ఇంట్లో సర్వెంట్నండి. నాకు మంచి ఫ్రెండ్ కూడా పల్లవి. అన్నిట్లో నాకు హెల్ప్ గా ఉంటుంది. నాకన్నా మంచి ఫ్రెండ్ అన్నమాట. ఇంతకీ ఎప్పుడు మొదలు పెడదాం అనుకుంటున్నావు ప్రేమ్? మెయిన్ విషయం తేలిపోతే. ఏంటి చామంతి, తిను నా ఫ్రెండ్, తన దగ్గర డబ్బులు తీసుకుంటానా? వద్దు ప్రేమ్, రూపాయి కూడా వద్దు. ఆహాహా, తప్పుగా అనుకోకండి పల్లవి గారు. ఆయనకి ఫ్రెండ్ కాబట్టే చెప్తున్నాను. డబ్బుల దగ్గర క్లియర్ కట్ గా ఉండాలండి. మీ ఫ్రెండ్షిప్ పోకూడదు. క్లియర్ కట్ గా ఉంటేనే రేపెవరు కూడా ఏమీ అనుకోరు. మీరు అడ్వాన్స్, రెంటు రెండూ తీసుకోవాల్సిందే. వినేలా లేదు కదా. తనొకటి పట్టుకుందంటే అంతే. సరే, ఎంతో కొంత ఇవ్వండి. అంటే 5 లక్షల అడ్వాన్స్, 50,000 రెంట్ అండి. ఓకే కదా? అంతెందుకు? లేదులేండి పల్లవి గారు, ఇది ఫిక్స్ చేసుకుందాం. సరే చామంతి గారు. రేయ్, ఎప్పుడు ఓపెనింగ్ అనుకుంటున్నావు? వారంలో ఉగాది వస్తుంది కదా బాబు. మన కొత్త సంవత్సరం రోజే ఓపెనింగ్ చేద్దాం. అంతా శుభంగా ఉంటుంది. ముహూర్తం కూడా పెట్టేసింది. నీ బిజినెస్ కి బ్రాండ్ అంబాసిడర్ గా నేనే ఉంటాను ప్రేమ్. చిన్నప్పుడు ఎంతో హెల్ప్ చేశావు. ఈ చిన్నదన్నా చేయనివ్రా. భలే దానివే, ఇంతలా అడగాల పల్లవి. నువ్వు బ్రాండ్ అంబాసిడర్ అయితే నా బ్రాండ్ పెరిగిపోయినట్టేగా. థ్యాంక్ యూ. ఓపెనింగ్ గ్రాండ్ గా చేద్దాం. ఈలోపు నా రెప్యుటేషన్ మీద ఎక్కువ మంది పబ్లిక్ కి రీచ్ అయ్యేలా చేసి ఓపెనింగ్ కి నేనే రప్పిస్తాను. మళ్ళీ థ్యాంక్స్. వాడు ఎక్కువసేపు బతకళ్లే. వాడికి ప్రాణం ఉండేది ఇంకాసేపే. ఊర్ని వీడు బతికే ఉన్నాడా? రేయ్, నేను మళ్ళీ కాల్ చేస్తాను, నువ్వు పెట్టేసే. చెప్పరా. శివయ్య గాడు బ్రతికే ఉన్నాడు డాడ్. ఏమంటున్నావురా? చచ్చుంటాడు అనుకున్నాం కదా. అనుకున్నాం, అదేగా వాడు ప్రాణాలతోనే ఉన్నాడు డాడ్. నా ఎదురుగానే వస్తున్నాడు. ఒరేయ్, వాడిని అస్సలు వదలొద్దురా. వదలను డాడ్. రేయ్, ఆగరా. బ్రతికే ఉన్నావా? ఇంకా ఉండవు. రేయ్, నిన్ను. రేయ్, ఆగరా.
నన్ను గుర్తుపట్టారామా? ఎక్కడో చూసినట్టున్నానండి కానీ గుర్తు రావట్లేదే. అదేనమ్మా, నన్ను గుళ్ళో కాపాడి హాస్పిటల్లో జాయిన్ చేశారు. హా, ఇప్పుడు గుర్తొచ్చింది. మీకోసం హాస్పిటల్ కి 2 సార్లు వచ్చానండి. ఎప్పుడు డిశ్చార్జ్ అయ్యారు? ఈ రోజేనమ్మా. ఓ, బా, వీడికి చామంతి కనబడిపోయిందిగా. ఛే! హలో డాడ్. వాడు దొరికాడా? కనిపించాడు డాడ్. వాడు చామంతికి ఏదో చెప్తున్నాడు. మీకు సంబంధించిన వస్తువులు నాకు ఇచ్చారండి. అవి నా దగ్గరే ఉన్నాయి. ఆ, అవి కావాలమ్మా. ఇంట్లో ఉన్నాయండి. నాతో పాటు వచ్చేయండి, ఇచ్చేస్తాను. పదండమ్మా. రేయ్, వాడు వెళ్ళి వెళ్ళి చామంతినే కలిశాడా? మన గురించి చెప్పేస్తున్నాడు అనుకుంటా. ఇంకా ఆలస్యం చేయకుండా వాణ్ణి లేపేయ్.